హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దిలీప్ డైరింగ్ స్టార్ యూట్యూబ్ ఛానల్ కేటీ కోసం స్టార్ట్ చేశా. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? ఈ క్వశ్చన్ తమిళలో ఎందుకు అడిగానంటే నాకు అర్థం కావట్లా. నాకు మీరే చెప్పాలి సమాధానం అనేది కింద కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్కి నేను 3 సంవత్సరాలు అయింది ఛానల్ స్టార్ట్ చేసి. నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఈ బిగ్ బాస్ రివ్యూలు అనేవి నాకు కంటెంట్ కాదు. అసలు బిగ్ బాస్కి నా ఛానల్కి సంబంధమే లేదు. సినిమాకి సంబంధించిన రివ్యూలు, సినిమాకి సంబంధించిన అప్డేట్స్ అనేవి నా ఛానల్కి సంబంధించిన కంటెంట్. కానీ ఏదో వీళ్ళ మీద వచ్చే విపరీతమైన నెగిటివిటీ వల్ల, ఇంతకుముందు అందరికంటే వీళ్ళు ఎక్కువగా నచ్చడం వల్ల ఒక వీడియో పెట్టాలనిపించింది వీళ్ళ కోసం. అంతకుముందు నా ఛానల్ పరిస్థితి ఏంటో తెలుసా? కనీసం 50 వ్యూస్ కూడా వచ్చే పరిస్థితి లేదు. కనీసం 50 వ్యూస్ కూడా లేవు ప్రతి వీడియోకి. మినిమం 50 వ్యూస్ కూడా లేవు. అలాంటిది నా ఛానల్ ఆ వీడియో అప్లోడ్ చేసిన దగ్గర నుంచి ఆ ఫస్ట్ వీడియోకి ఏకంగా 2.5K వచ్చేసరికి వ్యూస్. వీళ్ళ మీద ఇంత అభిమానం ఉందా, నేను చెప్పింది వీళ్ళకి ఇంత నచ్చిందా అనేసి నాకు అర్థమైందన్నమాట. ఆ తర్వాత నేను దాన్ని కంటిన్యూ చేశాను. కొన్ని రోజులు కన్ఫ్యూజ్ అయ్యాను, చేయాలా వద్దా అని. తర్వాత ఏదైతే అని చెప్పేసి కంటిన్యూ చేశాను. అప్పటిదాకా నా ఛానల్ జీరోగా ఉన్న నా ఛానల్ ఒక్కసారిగా 1K సబ్స్క్రైబర్స్ పూర్తి అయ్యారు. మినీ మానిటైజేషన్ అయిపోయింది, ఫుల్ మానిటైజేషన్ అయిపోయింది. డబ్బులు కూడా వచ్చే పరిస్థితి, మనీ కూడా ఎర్న్ చేసే పరిస్థితికి వచ్చాను బికాస్ ఆఫ్ కళ్యాణ్ తనూజ. సో నాకు ఇప్పుడు అర్థం కాదు ఏంటంటే, నేను కళ్యాణ్ తనూజ మీద వీడియోస్ అయితే ఆపేది లేదు. బిగ్ బాస్ సీజన్ 10 స్టార్ట్ అయినా ఆ తర్వాత అయినా వీళ్ళ మీద మాత్రం వీడియోస్ ఆపేది లేదు. మరి వీళ్ళ మీద చేసిన వీడియోస్ మాత్రమే చూస్తారా? సీజన్ 10 రివ్యూస్ కానీ, లేకపోతే నా సినిమా సంబంధించిన రివ్యూలు ఇవి కూడా చూస్తారా? నేనైతే నా రివ్యూస్ అనేవి మళ్ళీ కొత్త సినిమా వచ్చే ప్రతిసారి నా రివ్యూస్ అయితే పెడతాను నేను ఖచ్చితంగా. ఎప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సీజన్ 10 రివ్యూస్ అలాగో పెడతాను. వాటిని మీరు ఆదరిస్తారా లేదా? కళ్యాణ్ తనూజ గారి ఫ్యాన్స్ అంటే నెక్స్ట్ సీజన్ స్టార్ట్ అయితే వీళ్ళని మర్చిపోవడం ఇలాంటివి ఏమైనా ఉంటాయా? లేదంటే వీళ్ళ వీడియోలతో పాటు ఆ వీడియోలో కూడా సమానంగా ఆదరిస్తారా? ఈ విషయం నాకు క్లారిటీ ఇస్తే నేను ముందుకు వెళ్ళడానికి ఉంటుంది. మిమ్మల్ని అడుగుతున్నాను, ఎందుకంటే మీరే నాకు ఆదరణ ఇచ్చారు కాబట్టి, ఇంతవరకు తీసుకొచ్చారు, డబ్బులు సంపాదించుకునే స్థాయి వరకు నన్ను ఎదిగేలా చేశారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు సమాధానం కింద కామెంట్లో చెప్తారని నేనైతే భావిస్తున్నాను. ఇంకా మీ ఇష్టం.